సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అంటే సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అంటే ఏంది? సైబర్ సెక్యూరిటీ అంటే ఏం చెప్పినా మన డివైజెస్కి ప్రొటెక్షన్ ఇచ్చేది సైబర్ సెక్యూరిటీ అని చెప్పిన, ఓకేనా? స్టాండర్డ్స్ అంటే ఏంది? అది ఇయ్యనికి వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అంటే ఏ లెవెల్ వరకు మనకి సెక్యూరిటీ అనేది ఇస్తుంది అనేది ఉంటుంది అనమాట ఈ ఆన్సర్. సో దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ టెక్నిక్స్ దట్ ఆర్ యూజ్డ్ టు సెక్యూర్ సైబర్ ఎన్విరాన్మెంట్ హూ ఎవర్ ఈస్ కనెక్టెడ్ టు ద డివైజెస్. ఎవరైతే ఆన్లైన్కి కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఏమంటారు, డివైస్కి ప్రొటెక్షన్ ఇచ్చేది సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్. సో ఏముంటుంది ఇందులో? ఫస్ట్ వన్ ఐఎస్ఎంఎస్. ఐఎస్ఎంఎస్ అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి ఏవైతే ఉన్నాయో ఐఎస్ఓ, ఐఈసి 27000 అది యాస్టిస్గా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో అది మర్చిపోయేది అనుకో, ఏదో ఒక నంబర్ వేసి చేయండి. ఐఎస్ఎంఎస్ అంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇదేం చేస్తుంది? మన యొక్క ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ అనేది ఇస్తుంది. దాన్ని తిప్పి 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 4-5 పాయింట్లు రాయాలి. తిప్పి 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 రాయాలి. ఇన్ఫర్మేషన్కి ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ మెయింటైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్లీ ద కంపెనీస్ డేటా టు ఫ్లో లీగల్, టెక్నికల్ అండ్ ఫిజికల్ పాలసీస్ టు ఎన్షూర్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ ఉంటేనే కదా మన ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటాము. వితౌట్ దట్ అనేది ఉంటుందా? ఉండదు కదా. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంది? కామన్ క్రైటీరియా. కామన్ క్రైటీరియా ఏముంటుంది మన యొక్క సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ వల్ల? కామన్ క్రైటీరియా ఏముంటుంది అంటే ఫస్ట్ వన్ ఏంటంటే అన్ఆథరైజ్డ్ హ్యాకర్స్ నుంచి మనకి రిలీఫ్ కానికే, ఓకేనా? వాట్స్ ద పాసింగ్ మార్క్స్? 18 స్కోర్ చేస్తాను. దిస్ స్టాండర్డ్స్ మెయిన్లీ డీల్స్ విత్ ద సర్టిఫికేషన్ ఆఫ్ ఐటీ ప్రోడక్ట్స్. అంటే మన ఐటీ ఇన్ఫర్మేషన్ని ఐటీ ఎంత డెవలప్ అయితే మన యొక్క స్టేట్ కానీ కంట్రీ కానీ అంత డెవలప్ అవుతుంది, అవునా? ఐటీ డెవలప్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్, అది అంత ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అనమాట, అవునా? నెక్స్ట్ ఇది కామన్ క్రైటీరియా. థర్డ్ వన్ ఏంది? సెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఇంటర్నెట్కి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. అకార్డింగ్ టు దిస్ సెక్షన్ www.cisecurity.organization అనేది వెబ్సైట్. వీళ్ళు ఏం చేస్తుందంటే మన యొక్క ఇంటర్నెట్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒక బెంచ్ మార్క్ అనేది ఏదో ఒక పర్టికులర్గా ఒక మార్క్ అనేది ఇస్తుంది అనమాట, వెదర్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ ఆర్ అన్ఆథరైజ్డ్ అనేసి దాని ఇది. నెక్స్ట్ ఈ 4th, 5th, 6th ఏవైతే ఉన్నాయో, 7th, 8th ఏవైతే ఉన్నాయో వ్యాస్టిస్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఫోర్త్ వన్ ఏంది? ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి 4th పాయింట్. 5th పాయింట్ ఏంది? క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్ ఏమైనా వస్తే 5th పాయింట్ అంటే ఆ సెక్షన్ ప్రకారంగా అది చేంజ్ చేయాలని చూస్తుంది. 6th వన్ ఏంది? బిజినెస్ కంటిన్యూటీ. అంటే మన ఐటీ డెవలప్మెంట్, మన పాస్వర్డ్లు, మన డేటా ఎంత డెవలప్గా ఉంటేనే మనం ఫర్దర్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటాం. కానీ నీ యొక్క డేటా, నీ యొక్క కంపెనీ డేటా మొత్తం లీక్ అయిపోయింది అనుకో, నువ్వు అయినా కంటిన్యూ చేస్తావు ఆ బిజినెస్ని? చేయలేవు. నెక్స్ట్ అట్లా ఒక పర్టికులర్గా నేమ్ గుర్తుపెట్టుకోండి, రాయండి. అర్థమైందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియన్ సైబర్ స్పేస్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఎన్ఎస్సిపి. ఇది ఏం చేస్తుందనంటే ప్రతి ఒక్క యూజర్ ఎవరైతే ఆ వెబ్సైట్ని కానీ ఆ డివైస్ని కానీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది, వెదర్ ఇట్ ఈస్ అ లీగల్ వెబ్సైట్ ఆర్ నాట్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్ఎస్సిపి 2013 ఏంటంటే ఇది. అంటే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 2nd July 2013. July 2nd 2013 ఎస్టాబ్లిష్ అయింది మన ఇండియాలో. అర్థమైందా? ఇట్ ఇన్వాల్వ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండివిజువల్స్, ప్రాసెస్, టెక్నాలజీస్. ఇవన్నీ సైబర్ అటాకర్స్, ఇక మీరు తిప్పి ఒకటే రా, సైబర్ అటాకర్స్ నుంచి సెక్యూర్ చేయడానికే ఈ యూనిట్ 5లకి డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. తిప్పి అదే రాయండి, ఇష్టం. మీరు రాసి వస్తారన్న ఎగ్జామ్ యూనో. హ్యాండ్లింగ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటే ప్లానింగ్ ఫర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. ఆర్గనైజేషన్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ది ఇన్సిడెంట్ బై బిజినెస్ రిస్క్. అంటే ఒక బిజినెస్లో కానీ ఒక కంపెనీలో కానీ రిస్క్ జరుగుతుంది అని అన్నప్పుడు ఆ కంపెనీ అనేది టేక్ కేర్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీ యొక్క డేటా హ్యాక్ అయిందనుకో, ఇంతకుముందు చెప్పినట్టు అది మనం రెక్టిఫై చేసుకునేటట్టు ఉండాలి. రెక్టిఫై చేసుకొని దానికి ఒక పర్టికులర్ సొల్యూషన్ వచ్చేటట్టుగా ఉండాలి అని చెప్తున్నారు. దానే ప్లానింగ్ ఫర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటాం.
సెకండ్ వన్ ఏంది, కమ్యూనికేటింగ్ విత్ సైట్ పర్సనల్. కమ్యూనికేటింగ్ విత్ సైట్ పర్సనల్ ఈజ్ నథింగ్ బట్ ద రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం రికార్డ్ అయ్యి పెట్టుకుంటామో మన డేటాలో, కంపెనీలో ఉన్న డేటాని ఆ పర్టికులర్ పర్సన్తో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, అవునా? సో ఆ కమ్యూనికేషన్ దానికి కూడా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ ఎన్ఎస్సిపి అనేది. అర్థమైందా? నెక్స్ట్, నోయింగ్ ద పాలసీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కొన్ని పాలసీస్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్ పాలసీస్ మనం అన్నీ అగ్రీ అవుతున్నామా డిసగ్రీ అవుతున్నామా దాన్ని బట్టి ఉంటుంది అనమాట. లైక్ కాంటాక్టింగ్ లా, ఎన్ఫోర్స్మెంట్, మానిటరింగ్, రివ్యూయింగ్. అంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క డేటాని రివ్యూ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, ఇవన్నీ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. మినిమైజింగ్ ఇన్సిడెంట్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్. ఇవన్నీ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, రిస్క్ లెవెల్ అనేది తగ్గుతుంది. గాట్ ఇట్? దాని గురించి మళ్ళా. నెక్స్ట్, క్యాప్చరింగ్ వాలటైల్ ఇన్ఫర్మేషన్. క్యాప్చరింగ్ వాలటైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్యాప్చర్ ద డేటా బిఫోర్ మేకింగ్ ఇట్ ఫిజికల్ ఆర్ లాజికల్ చేంజెస్. మనం ఏదైనా చేంజెస్ చేస్తున్నాం ముందు అని అంటే ఫస్ట్ ఆ డేటాని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం, తర్వాతనే దానికి చేంజెస్ చేస్తాం, అవునా? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ థింగ్ అనమాట. అంతే. ఈ 4 క్వశ్చన్లు నేర్చుకొని ఇక మిగతా ఇవి మీ ఇష్టం. ఇప్పుడు మీరు 4 క్వశ్చన్స్